హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ డౌట్స్ ఉన్నా నేను ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ చాలామందిలో ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 70 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాకా మగవాళ్ళలో ఉండే ఒక కామన్ డౌటో, ప్రాబ్లమో, క్వశ్చనో ఏంటి అని అంటే, మా పెన్నిస్ సైజ్ అనేది ఇంతకు ముందున్న సైజు కన్నా సైజు చిన్నగా అయిపోయిందండి. ఇంతకుముందు పెన్నిస్ సైజు నార్మల్గా ఉండేది, కానీ ఇప్పుడు పెన్నిస్ సైజ్ అనేది అంతకుముందుతో పోల్చుకున్నప్పుడు చాలా చిన్నగా అయిపోయింది అనేది చాలామంది. సో ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోవటం వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నామని చాలామంది నన్ను ఓపీలో ఉన్నప్పుడు అడిగే ఒక కామన్ డౌట్ లేదా క్వశ్చన్. ఆ ప్రాబ్లం కోసమే చాలామంది వస్తారు. సో అసలు పెన్నిస్ సైజ్ అనేది నార్మల్గా ఉన్న సైజు కన్నా ఎప్పుడు చిన్నగా అయిపోయింది, అసలు నిజంగా పెన్నిస్ సైజు చిన్నగా అయిపోతే అది ఎట్లా ఉంటుంది, ఏంటి, అండ్ దానికి ఉండే సొల్యూషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజు అనేది అంత ఈజీగా నార్మల్గా ఉన్న సైజు కన్నా చిన్నగా అవ్వదు, కానీ చాలామందికి చిన్నగా అయినట్లు అనిపిస్తుంది. అది దేనికి అనంటే, పెన్నిస్కి సెక్షువల్గా కోరిక వచ్చినప్పుడు, సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లాగైతే అక్కడ లోపల ఉన్న మజిల్లు స్ట్రెచ్ అయ్యి ఎరెక్షన్ వస్తుందో, కొన్నిసార్లు ఏమైందంటే ఆ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయిపోయింది. మజిల్ కనుక స్ట్రెచ్ అయితే ఎరెక్షన్ వస్తుంది, మజిల్ కాంట్రాక్ట్ అయిపోతే చిన్నగా అయింది. అది నార్మల్గా ఎవరిలో అయినా జరిగే ప్రాసెసే. ఎప్పుడైనా సరే బాగా కోల్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు, లేకపోతే బాగా స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పెన్నిస్లో ఉన్న మజిల్, ఒక పెన్నిస్లోనే కాదు బాడీలో ఉన్న అన్ని మజిల్స్ కూడా కాంట్రాక్ట్ అయిపోతాయి. అట్లానే పెన్నిస్లో ఉన్న మజిల్ కూడా కాంట్రాక్ట్ అయిపోయి పెన్నిస్ సైజ్ చిన్నగా అయినట్లు అనిపించింది, కానీ అది యాక్చువల్గా చిన్నగా అవ్వదు. కానీ చిన్నగా అయినట్లు అనిపించింది టెంపరీగా, కానీ కొంతమందిలో నిజంగానే పర్మనెంట్గా చిన్నగా అయిపోయింది. ఈ భయము, లేకపోతే కోల్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు, లేకపోతే భయము, స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నప్పుడు జస్ట్ మజిల్ కాంట్రాక్ట్ అవటం వల్ల చిన్నగా అయినట్లు అనిపించిద్దిలే కానీ బట్ యాక్చువల్గా చిన్నగా అవ్వదు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే షుగర్ కనుక కంటిన్యూస్గా చాలా హై షుగర్ లెవెల్స్ ఉండి 200 అంత రేంజ్లో షుగర్స్ ఉండి, ప్లస్ బీపీ కంటిన్యూస్గా ఒక 170, 180/100, 120 బీపీ ఉండి, లేకపోతే ఎవరైతే ఎక్సెసివ్ స్మోకింగ్ రోజుకి ఒక 15-20 సిగరెట్లు తాగుతూ ఉంటారో అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి డెఫినెట్గా వాళ్ళకైతే పెన్నిస్ సైజ్ అయితే పర్మనెంట్గా చిన్నగా అయిపోయింది. ఈ షుగర్ కంట్రోల్లో లేకపోయినా, బీపీ కంట్రోల్లో లేకపోయినా, ఎక్సెసివ్ స్మోకింగ్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, ఒబేసిటీ ఎక్కువ ఉండటము, ఇట్లాంటి వాళ్ళలో డెఫినెట్గా పెన్నిస్ లోపల ఉన్న మజిల్ అనేది ష్రింక్ అయిపోయి దానివల్ల వాళ్ళకి పర్మనెంట్గా పెన్నిస్ సైజ్ అనేది స్లోగా సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఒక మెయిన్ రీజన్ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోవటానికి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోన్ ఇష్యూస్. ఎవరిలో అయితే ఈ సెక్స్కి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయో, మెయిన్గా టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈ 5 సెక్షువల్ హార్మోన్స్. ఎవరిలో అయితే మెయిన్గా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో, టెస్టోస్టిరాన్ హార్మోన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా స్లోగా ఈ టెస్టోస్టిరాన్ సఫిషియంట్ లెవెల్స్లో లేకపోవటం వల్ల స్లోగా పెన్నిస్లో ఉన్న మజిల్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటేనే యాక్టివ్గా ఉంటుంది, కాబట్టి ఆ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల కూడా పెన్నిస్ సైజ్ అనేది చిన్నగా అయిపోయింది. సో ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా స్టార్ట్ అయిన పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళు నోటీస్ చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, అండ్ బీపీ ఎలా ఉంది, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అండ్ వన్స్ ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోవటం స్టార్ట్ అయిన తర్వాత, ఈ షుగర్, బీపీ కంట్రోల్లో లేకుండా స్మోకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి స్లోగా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటే అంగస్తంభన సమస్య కూడా వచ్చింది. అటువంటి వాళ్ళలో సెక్స్లో కలుద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ గట్టిగా ఒక సెక్షువల్గా కూడా ఇబ్బంది పడతారు. ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడతా షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉండి పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోతుందో, డెఫినెట్గా మీకు ఇమీడియట్గా మీ షుగరు, బీపీ కంట్రోల్లో ఉండి, మీ స్మోకింగ్ అలవాట్లు ఏమైనా ఉంటే ఆపేసి మెడిసిన్స్ వాడుకుంటే డెఫినెట్గా సైజ్ మళ్ళీ నార్మల్గా వచ్చి ఎరెక్షన్స్ నార్మల్గానే ఉండి సెక్షువల్గా హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. అయినా సరే మీరు మీ షుగరు, బీపీని నెగ్లెక్ట్ చేసి కంటిన్యూస్గా అంతే సిగరెట్లు తాగుతాను, లేకపోతే మెడిసిన్స్ ఏమీ వాడకుండా ఎరెక్షన్స్కి మీరు పెద్దగా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే డెఫినెట్గా పెన్నిస్ సైజ్ అనేది చిన్నగా అయిపోయింది. సో పెన్నిస్ సైజ్ అనేది షుగరు, బీపీ లేకుండా జస్ట్ టెంపరీగా మీకుండే ఎమోషన్స్ వల్ల, లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల, ఆ క్లైమేట్ కండిషన్ వల్ల చిన్నగా అయిపోతుంటే దాని గురించి ఎటువంటి ఆందోళన, భయం అనేది అవసరం లేదు. కానీ షుగరు, బీపీ ప్రాబ్లం ఉండి, స్మోకింగ్ అలవాటు ఉండి,
ప్లస్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నప్పుడు పెన్నిస్ సైజ్ చిన్నగా అవుతుంటే ఖచ్చితంగా దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో ఎవరైతే ఈ పెన్నిస్ సైజ్తో ఇబ్బంది పడతా సైజ్ చిన్నగా అయిపోతుందని మీరు నోటీస్ చేస్తా షుగర్ బేబీ ప్రాబ్లమ్స్ ఉండి ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవండి. మీకు సెక్షువల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా 100% దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.